your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనలిస్ట్ అని గురుప్రసాద్ గారు. సార్తో మాట్లాడుతారు. హాయ్ సార్. హాయ్ సార్, అంటే మీరు ఆల్రెడీ ఎన్నో ఏళ్ళుగా స్టాక్ మార్కెట్ సంబంధించి F&Oకి సంబంధించి ఈక్విటీకి సంబంధించి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. 450+ మెంబర్స్ మీ స్టూడెంట్స్గా ప్రాఫిటబుల్గా ఉన్నారు. అండ్ గురుప్రసాద్ అకాడమీ నుంచి ఎన్నో వర్క్షాప్స్ ద్వారా ఎన్నో విషయాలను మీరు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 26 వర్క్షాప్ కంప్లీట్ చేసి 26 వర్క్షాప్స్. అండ్ ఈ రోజు ఎపిసోడ్ నేను స్పెసిఫిక్ ఒక టాపిక్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి. దీని గురించి బుక్స్ కూడా రాసేసి ఉన్నారు కాబట్టి క్యాండిల్ స్టిక్ థియరీస్, క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ కానీ ఇవి ఎంతవరకు మనం వీటి మీద వర్కౌట్ చేయొచ్చు అంటారు? హౌ అక్యురేట్ ఆర్ దీస్ థింగ్స్ అంటే? ఖచ్చితంగా సార్. ఫస్ట్ అవన్నీ ఒక బేసిక్స్ సార్. స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్తున్నాను, ఫస్ట్ మార్కెట్ వాచ్ స్క్రీన్ చేయాలి సార్. ఆ స్క్రీన్ వాచ్ చేయడమే అలవాటు చేసుకోవాలి. ఒక 6 months మనకి నైట్లో కూడా నేను ఆ రోజుల్లో నైట్లో నిద్ర పట్టదు. నైట్లో పడుకున్నా కూడా ఆ నెంబర్సే తిరుగుతూ ఉంటుంది. ఈసారి ఇలా ఫస్ట్ ఆ నెంబర్స్ వచ్చి మన మైండ్లో అలా ఉండి అది ఎప్పటికీ మనకు ఆ కళ అనేది రాకూడదు. ఒక 6 months దాకా వస్తుంది. 6 months తర్వాత రాకూడదు. రాకుండా ఉంటే అప్పుడు మీరు స్క్రీన్కి అడాప్ట్ అయినట్టు లెక్క. ఇది నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. ఆ స్క్రీన్కి మనం అడాప్ట్ అయిపోయాం. ఓకే, రెగ్యులర్గా మనం వాచ్ చేస్తున్నాము. ఎందుకంటే స్క్రీన్ వచ్చి చాలా అట్రాక్టివ్. మనల్ని ఈ షేర్ కొనేసేయి, పెరుగుతుంది, ఎందుకంటే పెరుగుతుంది, దిగుద్ది. ఫస్ట్ ఆ స్క్రీన్కి మనం అట్రాక్ట్ అవ్వకుండా ఫస్ట్ దానికి మనము కంట్రోల్ అవ్వాలి. అదొక ఫస్ట్ స్టాక్ మార్కెట్లో. రెండోది ప్యాటర్న్స్. కొన్ని వందల ప్యాటర్న్స్ ఉన్నాయి స్టాక్లో. బుల్లిష్, బ్యారిష్ క్యాండిల్స్, బుల్లిష్ ఎన్గల్ఫింగ్, బ్యారిష్ ఎన్గల్ఫింగ్, షూటింగ్ స్టార్, ఇలా. అంటే ఒక్కొక్క క్యాండిల్కి ఒక్కొక్క డెఫినేషన్ ఉంది. ఈ క్యాండిల్ వస్తే ఈ క్యాండిల్ వచ్చి ఇలా వెళ్తుంది అని 100% వెళ్తుందని ఎవరు గ్యారంటీ ఇవ్వట్లేదు. దాని డెఫినేషన్ అది. ఇలా వెళ్ళచ్చు, ఇలా రావచ్చు అని క్యాండిల్స్ది థియరీ. ఈ క్యాండిల్స్ థియరీ వచ్చి బేస్ చేసి చాలామంది ట్రేడ్ చేస్తూ ఉంటారు. అయితే నేనేమంటానంటే క్యాండిల్స్ థియరీ బేస్ చేసి ట్రేడింగ్ చేసేవాళ్ళు సక్సెస్ రేషియో వచ్చి దాదాపు చాలా వరకు తక్కువే. దానికి మనం ఏం చేయాలంటే మన ఓన్గా రీసెర్చ్ చేసుకొని ఇన్బిల్ట్ పారామీటర్స్ని ఇన్సర్ట్ చేయాలి మనకి. ఎందుకంటే అక్కడ ఊరికి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, 200 DMI, 100 DMI, 20 EMI, ఇలా ఎన్నో పారామీటర్స్ ఉన్నాయి. ఇది మా లోపల మూవింగ్ యావరేజెస్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్, డైరెక్షనల్ మూమెంటు చాలా ఉన్నాయి, ట్రిగర్స్ ఉంది. కాబట్టి ఏది మనకి సూట్ అవుతుందో ఈ క్యాండిల్తో పాటు అడిషనల్గా మనం ఏ ఇండికేటర్స్ని యాక్ట్ చేసుకోవాలి అని మనం తెలుసుకుంటే, అది ఎలా అంటే ప్రతిదానికి ప్రాక్టికల్గా చూడాలి. నేను ఈ ఇండికేటర్ యాడ్ చేశాను, ఇది ఎలా వర్క్ అవుతుంది, ఓకే ఇందులో సక్సెస్ రేషియో ఎంత ఉంది, ఒక 1 month వాచ్ చేయాలి. వాచ్ చేసి ఇందులో సక్సెస్ రేషియో నోట్ చేసి పెట్టుకొని ఇవన్నీ మనం కలబోసి చేస్తే సరే ఇందులో ఒక 70% అయినా సక్సెస్ ఉంది మన స్ట్రాటజీలో అని అనుకుంటే, మిగతా 30% వచ్చి మనీ మేనేజ్మెంట్. మన డబ్బుని ఒకేసారి ఒకే స్టాక్స్లో పెట్టకూడదు. మనీ మేనేజ్మెంట్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్నీ చూడండి, ఒక్కదానికి ఒకటి లింక్ ఎలా అవుతుంది చూడండి. ఫస్ట్ స్క్రీన్ అడాప్ట్ చేయాలి, ఈ క్యాండిల్ స్టిక్స్లో పారామీటర్స్ని ఎలా ఎంట్రీ చేయాలి, ఆ తర్వాత మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఇవన్నీ కలబోస్తేనే ఒక క్యాండిల్ స్టిక్లో ఒక ప్యాటర్న్లో మనం సంపాదించగలం. ఓన్లీ క్యాండిల్ స్టిక్ బేస్ చేసి మాత్రం సంపాదించలేదు. అండ్ ముఖ్యంగా సార్ ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కానీ బుక్స్ కానీ మీరు ఇనిషియల్గా వచ్చే వాళ్ళకి చెప్తూ ఉన్నారు కదా, ఇవి ప్రో లెవెల్లో వాళ్ళకి కూడా యూజ్ అవుతాయా, లేదంటే ఇంకా ఆ తర్వాత వీటి నెసెసిటీ అంత అవసరం లేదు, మనమే ప్యాటర్న్స్ ఫిగర్ అవుట్ చేసేస్తామంటారు?
లేదు సార్, ఇది బేసిక్గా ఫస్ట్ యూస్ అవుద్ది. ఆ తర్వాత వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు కదా, ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక అన్నీ వాళ్ళ రీసెర్చ్ ఇన్డెప్త్గా వెళ్తూనే ఉంటుంది. అండ్ గురుప్రసాద్ అకాడమీ నుంచి ముఖ్యంగా సార్ అండ్ F&O అండ్ ఈక్విటీ కూడా మీరు ట్రైన్ చేస్తున్నారు కాబట్టి Yes. ఇది డ్యూరేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏమేమి పాయింట్స్ ఎంత టైంలో నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది? సార్ మనం వచ్చి 2 days మనం వర్క్షాప్ నేర్పిస్తున్నాం సార్. అయితే వాళ్ళు కొంతమంది వచ్చేవాళ్ళు వచ్చి ఆ 2 daysలోనే గ్రాస్ప్ చేసుకుంటారు. కొంతమంది వచ్చి మేమేం చేస్తామంటే వాళ్ళని 1 month తర్వాత మీరు వాచ్ చేయండి, ఆ 1 month తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయండి అని చెప్తాం కొంతమందికి. బట్ మ్యాక్సిమం నా దగ్గరికి వచ్చి ఆ 2 daysలోనే వాళ్ళని సాటిస్ఫై చేసి పంపిస్తాం. అంటే అందుకనే మేము లెస్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ మేము తీయగలం. వర్క్షాప్ కూడా అంత వర్త్ ఉంటుంది, ఏదో చిన్న ఇది కాదు. బట్ అందుకనే వెరీ లిమిటెడ్, ఒక క్వాలిటీగా ఉంటుంది, లైఫ్ టైం సపోర్ట్, ఇవన్నీ చాలా ఉంటాయి, బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి అందుకనే మనము ప్రతి ఒక్కరికి మన అటెన్షన్ తీసుకొని ప్రతి ఒక్కరూ ఈరోజు సక్సెస్ అయిన రీజన్ ఏంటంటే మేము నేర్పించిన వాళ్ళకి ఆ సపోర్ట్ వల్ల. ఏమండి, ఒక సపోర్టు ఉంటే ఎంత దూరమైనా ఎవరైనా ట్రావెల్ చేయగలరు. అందుకనే ఈ గురుప్రసాద్ అండర్లో స్టూడెంట్స్ అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు రీజన్ మీకు ఒక సింపుల్గా చెప్తాను. నా దగ్గర ఒక అతను ఒంగోలు శ్రీనివాసరావు గారని, ఆయన షేర్ మార్కెట్లోనే ₹1 కోటి పైనే పోగొట్టుకొని నా దగ్గరికి వచ్చాడు. వచ్చి నా ఫీజు వచ్చి కొద్దిగా హైగానే ఉంటుంది, అది ఇప్పుడు మనం డిస్ప్లే చేయొద్దు, చేసిన వాళ్ళకి తెలుస్తుంది. జనరల్గా నాది కొద్దిగా హై ఫీజే. ఆయన కాల్ చేసి సార్ ఏంటి సార్, నేను చెప్పాను సార్ ఇలా నాది 1 crore దాకా పోయింది సార్ అన్నాడు. నేను చెప్పాను సరే నా ఫీజు కూడా కలిపి పోయింది అనుకోండి, ఒక ట్రై చేయండి, ₹1 కోటి పోయిందన్నారు కదా, సరే ఇది కూడా కలుపుకొని ట్రై చేయండి, వస్తే మీ లక్కు బాగా మీరు నేర్చుకొని, లేదంటే ఇలాగే ఇది వాస్తవం. అప్పుడు ఆయన ఏమన్నాడంటే సరే ఓకే సార్, వచ్చాడు, ట్రైనింగ్ తీసుకున్నాడు. ఫస్ట్ 6 months అసలు అతను ఏమీ మార్కెట్ వాచ్ చేస్తున్నాడు, మనం చెప్పిందన్నీ జరుగుతుంది, ఏంట్రా ఇది ఒక మిరాకల్గా ఉంది, చెప్పిందన్నీ పర్ఫెక్ట్గా, లాస్ అంటే లాస్, గెయిన్ అంటే గెయిన్ క్లియర్గా ఉంటుంది. ఈ మంత్ లాస్ అంటే లాస్ వేస్తాం, ఇప్పుడు మళ్ళీ ఈ మంత్ 30,000 లాస్ అంటే గ్రూప్లో 30,000 లాస్ అని వేస్తాం, మనమే వేసేస్తాం. ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్ లేకుండా ఉండదు కదా, లాస్ అండ్ ప్లస్ అండ్ మైనస్, ఇదేంట్రా ఇది ప్రాఫిట్ వస్తుంది, ఎలా ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు ఆయన స్లోగా ఫస్ట్ ఒక 12 lakhs ఇన్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత స్లోగా ₹1 కోటి పెట్టుబడి పెట్టి దాదాపు ఆయన ఒక ₹1 కోటిలో ఒక 50 lakhs దాకా ప్రాఫిట్ చేశాడు. ఆయనే వచ్చి నాతో మన ఒక ఈవెంట్లో కూడా చెప్పాడు, ఆ వీడియో కూడా ఉంది. అలా సక్సెస్ అయిన వాళ్ళు నా గ్రూప్లో, నా స్టూడెంట్స్లో చాలామంది ఉన్నారు. అందరి పేర్లు గుర్తురావు, చాలామంది ఉన్నారు. ఈయన వచ్చి పర్టికులర్గా నాకు కొద్దిగా రెగ్యులర్గా నాతో టచ్లో ఉంటాడు కాబట్టి చెప్తున్నాను. వండర్ఫుల్ సార్. సో తప్పకుండా జనవరిలో జరగబోయే వర్క్షాప్కి ఒక మంచి పార్టిసిపెంట్స్ తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడే విధంగా, వాళ్ళకి ఇంట్రెస్టెడ్ ఉంటేనే సార్, తప్పకుండా సార్ మనం ఎవరిని మీరు రాండి అని మనం అనము. ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి నేర్చుకుంటారు, అదే నేర్పించడం మన బాధ్యత అంతవరకు. వండర్ఫుల్ సార్. తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ ముఖ్యంగా జనవరిలో వర్క్షాప్స్ అనేవి ఉండబోతున్నాయి. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ తప్పకుండా డిస్ప్లే నెంబర్స్ కాల్ చేసి మీరు వర్క్షాప్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.